కొత్తిమీరను గురించి మన ఛానల్లో ఇంతకుముందు చెప్పాము. అది ఇంకా కొన్ని విశేషాలతో మళ్ళా మీతో చెప్పి పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. వేలాది సంవత్సరాలుగా ఈ సువాసన గల మూలిక యొక్క ఆకులు, విత్తనాలు రెండు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. ఉదాహరణకు 10వ శతాబ్దం బీసీ నాటికి ఈజిప్షియన్లు ఖనన సమర్పణలో కొత్తిమీర గింజలను చేర్చారు. పురాతన గ్రీకులు విత్తనాలను కామోద్దీపనగా విశ్వసించారు. వైట్ వైన్లో వాటిని కలపటం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ ఎక్కువ అవుతుందని భావించారు. పురాతన చైనాలో కొత్తిమీర అమరత్వాన్ని ప్రోత్సహిస్తుందని భావించారు. తక్కువ నాటకీయ ఉపయోగాలు ఆకలిని ప్రేరేపించటం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ఈనాటికి నివారణలు ఆధారపడి ఉన్నాయి. నేడు దాని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొత్తిమీర ఒక ప్రసిద్ధ వంట హెర్బ్. తరచుగా భారతీయ కూర మసాలాలకు కలుపుతారు. గింజలు వంటలకు వెచ్చని తీపి రుచిని జోడిస్తాయి. ఎక్కువగా ఆసియా మరియు నైరుతి వంటలలో ఉపయోగించబడుతుంది. కొత్తిమీర అని పిలువబడే తాజా ఆకులు తీవ్రమైన సిట్రస్ రుచిని అందిస్తాయి. నోటి దుర్వాసనకు కొత్తిమీర. నోటి దుర్వాసనను నయం చేయడానికి కొత్తిమీర గింజలను నమలడం అనేది బైబిల్ పాలస్తీనా నాటిది. నేడు కొత్తిమీర గింజలు తరచుగా అనేక బ్రీత్ ఫ్రెషనర్లలో ఒక మూల వస్తువుగా ఉన్నాయి. ఎందుకంటే వాటి ముఖ్యమైన నూనెలు శ్వాస వాసనలను చంపడంలో సహాయపడతాయి. మీరు కొన్ని విత్తనాలను 1 నిమిషం లేదా అంతకంటే ఎక్కువసేపు నమిలి ఆపై వాటిని ఉమ్మివేయవచ్చు. మీరు మీ తోటలోని మొక్కల నుండి విత్తనాలను సేకరిస్తే పరిపక్వమైన వాటిని మాత్రమే ఉపయోగించాలని నిర్ధారించుకోండి. లేత గోధుమ రంగు లేదా గోధుమ రంగు లోయ యొక్క లిల్లీ వంటి తీపి సువాసన కలిగి ఉంటాయి. దీనికి విరుద్ధంగా పండని కొత్తిమీర గింజలు ఆకుపచ్చగా ఉంటాయి. చికిత్సా ప్రభావం. కొత్తిమీర గింజల్లోని ముఖ్యమైన నూనె అనేక సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది దుస్సంకోచాలను తగ్గిస్తుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, అపానవాయువును తగ్గిస్తుంది. విత్తనాలు మానసిక స్థాయిలో కూడా శక్తిని అందిస్తాయి కాబట్టి అవి మైగ్రేన్లకు సహాయపడతాయి, కానీ సాధారణ తలనొప్పికి కాదు. అంతేకాకుండా కొత్తిమీర భావోద్వేగాలను, ఆలోచనలను వ్యక్తీకరించే సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్తారు. గాయాలకు పాత జానపద ఔషధం. తాజా కొత్తిమీర ఆకులను ప్రభావిత ప్రాంతానికి పూయడం. విత్తనాలలో 60% నుండి 70% లినాలూల్, అలాగే జెరానిల్ అసిడేట్, ఆర్పియేట్, ఆర్నియోల్, డెసిలార్టిహైడ్ మరియు ఫెల్లాండ్రిన్ వంటి ముఖ్యమైన నూనెలు ఉంటాయి. వాటిలో టానిన్లు, విటమిన్ సి, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, గామా, సిటోస్టెరిన్, అంబెల్లిఫెరోన్ మరియు లిమోనిన్ కూడా ఉంటాయి. పొటాషియం మరియు కొద్దిగా విటమిన్ సి ఆకులలో కనిపిస్తాయి. కొత్తిమీర టీ. పిండి చేసిన కొత్తిమీర గింజల 2 స్పూన్ల మీద 1 కప్పు వేడి నీరు పోయాలి. నిటారుగా 10 నిమిషాలు గ్యాస్ వెదజల్లడానికి అవసరమైన 1 కప్పు తాగాలి. అదనపు చిట్కా. మైగ్రేన్, తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి తేలికగా తీయని కొత్తిమీర టీని రోజుకు 2 సార్లు త్రాగండి. టీ చేయడానికి 2 కప్పుల నీరు మరియు 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. తరిగిన కొత్తిమీర గింజలు మరిగించి మిశ్రమాన్ని 10 నిమిషాలు ఆవేశమును అణచిపెట్టుకోండి. వక్రీకరించు మరియు తేనెతో తీయండి. కొత్తిమీర స్ప్రెడ్. 2 టేబుల్ స్పూన్లు తరిగిన తాజా కొత్తిమీర, 1 కప్పు సాదా తక్కువ కొవ్వు, పెరుగు చిటికెడు మిరపపొడి, ఉప్పు మరియు తాజాగా గ్రౌండ్ పెప్పరు. ఒక చిన్న గిన్నెలో కొత్తిమీర, పెరుగు, కారం పొడిని పూర్తిగా కలపండి. రుచికి ఉప్పు, తాజాగా గ్రౌండ్ పెప్పర్లో పెరుగు మిశ్రమాన్ని సీజన్ చేయండి. మిశ్రమాన్ని ప్లాస్టిక్ ర్యాప్తో కప్పి రుచులు మిళితం కావడానికి కొన్ని గంటలు లేదా రాత్రిపూట రిఫ్రిజిరేటర్లో ఉంచండి. చేపలకు టాపింగ్గా, తాజా కూరగాయలకు డిప్పుగా లేదా బ్రెడ్కు స్ప్రెడ్గా ఉపయోగించండి. ఒక డైజెస్టిన్ ఎయిడ్ మిక్స్ 1.5 టీ స్పూన్తో కొత్తిమీర కింది వాటిలో ఏదైనా ఏంజలికా, సోంపు, చమోమిల్, ఫెనెల్, అల్లం లేదా రోజ్మెరీ 1 స్పూన్ కలపండి. మార్జోరామ్ లేదా పెప్పర్మెంటు 1 కప్పు నీరు మరియు వోడ్కా షాట్ కలిపి రిఫ్రిజిరేటర్లో రాత్రంతా మూలికా మిశ్రమాన్ని నిటారుగా ఉంచండి. ఒక ప్రేమ కషాయం. కొత్తిమీర
ఒక కామోద్దీపన అని పురాతన గ్రీకులు నమ్మడం సరైనదేనా? దీనికి బలమైన ఆధారాలు లేవు. ఒక సమయంలో సూచనలు. మొత్తం కొత్తిమీర గింజలను కొనండి. ఎందుకంటే కొత్తిమీరను ఒకసారి రుబ్బితే చాలా ముఖ్యమైన నూనె వెంటనే వెదజల్లుతుంది. విత్తనాలను ఉపయోగించే ముందు మోర్టార్ మరియు రోకలితో మీరే చూర్ణం చేయండి. కొత్తిమీర గింజలు వాటి రుచిని పెంచడానికి వాటిని నలగగొట్టి ముందుకు స్టవ్ టాప్లో నూనె వేయని స్కిల్లెట్లో వేయించాలి, లేదా టోస్టర్ ఓవెన్లో మీడియం వేడి మీద కొన్ని నిమిషాలు ఉంచండి. విత్తనాలు కాలిపోకుండా వాటిని నిశితంగా పరిశీలించండి. సీజన్ సూప్లకు కొత్తిమీర గింజలను ఉపయోగించండి. గుడ్లు, పౌల్ట్రీ మరియు చేపల కోసం మ్యారినేడ్స్, సలాడ్ డ్రెస్సింగ్, బంగాళదుంపలు, దుంపలు మరియు ఉల్లిపాయలు, కొత్తిమీర గింజలు తరచుగా లిక్కర్లు మరియు చాక్లెట్లకు కూడా జోడించబడతాయి. బ్రెడ్ మరియు రోల్స్ కాల్చేటప్పుడు కొత్తిమీర గింజలు వేసి వాటిని మసాలా రుచి, సువాసనను అందిస్తాయి. అన్ని రకాల బీన్స్, టమాటోలు, పుట్టగొడుగులు, చేపలు, సలాడ్లు మరియు గ్వాకామోల్డ్లతో తాజా కొత్తిమీరను ప్రయత్నించండి. మీరు పార్స్లీ లాగా తాజా కొత్తిమీరను నిల్వ చేయండి. చల్లని నీటితో చల్లుకోండి. దాన్ని కాగితపు టవల్లో చుట్టండి. ప్లాస్టిక్ సంచిలో ఉంచండి మరియు ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదా నీటిలో కాడలతో మూలికలను శీతలీకరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.